ఈరోజు క్లియర్లీ అందరికీ తెలుసు నేను ఇక్కడ రావడానికి కారణం ఇస్ సుధాకర్. ఈజ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ మీ టు బి హియర్. నాకు ఇంకా గుర్తుంది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే సినిమా నా లైఫ్లో ఏ సిచ్యువేషన్లో చేశా అంటే ఇంకా ఇంట్లో కూర్చుంటే ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ ఎంబీఏలు జాబ్లు అవన్నీ చేస్తున్నాను, నేనేమో యాక్టర్ అవుతా అని ఇంట్లో కూర్చున్నాను. నెమ్మది ప్రెషర్ స్టార్ట్ అయిపోయింది నాకు. మా కజిన్స్ బ్యాంక్ జాబ్ ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్ అవి పంపిస్తుంటే ఇది తప్పించుకోవాలంటే ఏదో ఒకటి చేయాలని లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఆడిషన్ ఇచ్చి సమ్హౌ సెలెక్ట్ అయ్యి ఐ రిమెంబర్ గోయింగ్ టు ద ఫస్ట్ డే ఆఫీస్కి. ఒకసారి రిహర్సల్ కాస్ట్ అందరు కలవాలి అంటే ఆఫీస్ లోపలికి వెళ్ళాను. నేను వెళ్ళే వరకు ఉట్టి సుధాకర్ ఉన్నాడు, ఓ ల్యాప్టాప్ పెట్టుకొని ఇంత పెద్ద కర్లీ హెయిర్ పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. నాకు ఎవరో తెలియదు, ఇంకా ఎవరు ఏ పాత్ర ఎవరు ప్లే చేస్తున్నారు, ఎవరు హీరోలు మేమే రోల్ ఏది తెలియదు. వెళ్ళి కూర్చుంటే అంటే ఫిల్మ్ ఆఫీస్కి వెళ్ళడమే ఒక భయం, ఒక ఇబ్బంది, ఏదో విచిత్రంగా ఉంటుండే. సో ఐ జస్ట్ వెంట్ క్వైట్లీ సాట్ ఆన్ వన్ సోఫా దేర్ మైండింగ్ మై ఓన్ బిజినెస్ అండ్ విత్ వన్ బిగ్ స్మైల్ హీ స్పోక్ టు మీ, ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. అండ్ ఐ యూస్ టు లవ్ హిజ్ లాంగ్ హెయిర్. ఒక మస్తు డ్రామా మస్తు క్యారెక్టర్ ఉంటుండే. సినిమాకి ట్రిమ్ చేస్తే నేను మస్తు హర్ట్ అయినా, అరే అంత మంచిగా ఉండే కదా ఎందుకు తీపిచ్చిండ్రు ఈ హెయిర్ అని. అండ్ ఐ ఆల్సో రిమెంబర్ త్రూ అవుట్ he was the lead of the film. I was playing a minor role. But this is, I'm not here as an actor who's seen some success. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నా అంటే I've come as a friend. అంటే ఇది my feelings for him are beyond professional friendship. అంటే దిస్ ఇస్ బికాజ్ ఆఫ్ అంటే నాకు ఇంకా గుర్తుంది, మేము ఒక రిసార్ట్లో షూట్ చేస్తున్నాము. ఒక 3 days అందరం అక్కడే ఉన్నాం. శంషాబాద్ నుంచి కొంచెం దూరం ఉండింది. సో నా సీన్ జరుగుతుండే కానీ అందరు రిసార్ట్లు ఉన్నారు కాబట్టి మనోడు మానిటర్ దగ్గర కూర్చొని చూస్తుండు. నా సీన్ ఏదో నేను టెన్షన్ డైలాగ్ ఇది చూసుకుంటున్నా. యాక్షన్ అని చెప్పగానే సడన్గా ఊరికొచ్చి మధ్యలో మై మేకప్ ఆర్ సంథింగ్ వాజ్ ఆఫ్. ఐ డోంట్ ఈవెన్ నో లైక్ వాట్ మేకప్ ఏంటి ఇది, అది అద్దంలో చూసుకోవాలి షార్ట్ ముందు ఏది పట్టించుకోకపోతుండే. బికాజ్ యూఆర్ జస్ట్ అబౌట్ అరే ఈ సీన్ కరెక్ట్ చేయాలి. ఇట్ వాజ్ నాట్ ఈవెన్ హిజ్ సీన్ కాదు, ఈ హ్యాపెన్ టు బి దేర్. చూసి వచ్చి అరే ఇది మేకప్ కరెక్ట్ చేసుకో, ఇట్ వోంట్ లుక్ గుడ్ ఆన్ స్క్రీన్ అని నాకు మిర్రర్ చూస్తే అవును ఇది బాగాలేదని మేకప్ మ్యాన్ని పిలిపించి మళ్ళీ చేయించుకోవడం. వన్ ఆఫ్ మై ఫస్ట్ ఫోటో షూట్స్ ఆల్సో సుధాకరే చేశాడు. ఇది కూడా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ టైంలోనే. హీ అండ్ వన్ మోర్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎందుకో ఫోటో షూట్ చేస్తున్నారు. నేను పక్కనే, మేమందరం హిమాయత్ నగర్లో ఉంటుండే. సో అరే నువ్వు ఫ్రీ ఉంటే వచ్చేవి వీఆర్ హియర్ అంటే జస్ట్ నేను వచ్చా, ఒక జీన్స్ ఒక బ్లాక్ టీషర్ట్ వేసుకొని. చూస్తే వాళ్ళ ఇంట్లో కెమెరా సెటప్లు చేసి అంతా ఫోటోలు తీస్తున్నారు. నేను కొంచెం సేపు కూర్చున్నా, నెమ్మదిగా నువ్వు కూడా వై డోంట్ యూ ఐల్ క్లిక్ సమ్ షార్ట్స్ ఆఫ్ యూ అని జస్ట్ ఆ బ్లాక్ టీషర్ట్లోనే చాలా. అండ్ ఫర్ ద లాంగెస్ట్ టైమ్ దోస్ వర్ ద ఫొటోస్ ఐ యూస్డ్ టు గెట్ ఫిల్మ్స్. అంటే నాకు ఎవడే సుబ్రహ్మణ్యంకి కూడా నువ్వు తీసిన ఫోటోలు పంపిస్తేనే వచ్చినాయి. అండ్ దే ఆర్ సమ్ ఆఫ్ మై ఫేవరెట్ ఫొటోస్ అండ్ ఈ మేడ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్. దోస్ ఫొటోస్ ఆర్ స్టిల్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫొటోస్. ఇంకా డ్రెస్ చేంజ్ లేకపోతే వీళ్ళే అభిజిత్ ఒక రెడ్ టీ షర్ట్ ఉంటే నాకు ఇచ్చారు, ఇంకో చేంజ్ కూడా చేద్దామని తీసి హీ టుక్ సమ్ ఆఫ్ ద బెస్ట్ పిక్చర్స్. అండ్ ఐ రిమెంబర్ ఒక ఫోటో తీసి హీ ఎడిటెడ్ ఇట్, హీ స్పెండ్ సో మచ్ టైమ్ అండ్ సెండ్ ఇట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే మేము వి డిడ్ంట్ పే, వి డిడ్ంట్ డూ ఎనీథింగ్. అంటే నాకు తీస్తున్నారని కూడా తెలియదు, జస్ట్ వచ్చా తీద్దామని. సంథింగ్ దట్ వాస్ సో యూస్ఫుల్ ఫర్ మీ యాజ్ ఫర్ మై కెరియర్ లేటర్. అండ్ ఐ రిమెంబర్ ఒక పిక్చర్ ఎడిట్ చేసి ఏదో టెక్స్ట్ రాసినాం, స్టార్ ఇన్ ద మేకింగ్, ఓ ఫ్యూచర్ ఇస్ యువర్. సో ఏదో రాసినట్టు జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ అన్నట్టు ఏదో రాశాడు. అండ్ దట్ ఆల్సో ఐ రిమెంబర్ షేరింగ్ ఇట్ ఆన్ మై ఫేస్బుక్ సేయింగ్ దిస్ ఇస్ టేకెన్ బై మై ఫ్రెండ్ సుధాకర్. అండ్ అంటే సిన్స్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఇట్స్ బీన్ స్ట్రేంజ్ ద జర్నీ. అంటే ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ హౌ ఐఎమ్ హియర్ లాంచింగ్ Sudhakar's teaser, but I'm really happy to be here and I know that
in any other situation, I know that he would be there for me. నాకు అవసరం ఉండి నాకు హెల్ప్ కావాలంటే, అండ్ ఐ నో ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ these small things. I don't know like ఎంత చేంజ్ చేయగలుగుతామో, what I can offer, what I'm doing by here, but I don't know if I'll help this film in any way ఇక్కడ ఉండి, but I want you to know that I'm just there, like as a friend we are there, and through success or failures of films, I know that మేము ఇంకా ఫ్రెండ్స్ ఉంటాం, and whenever I will always be there. I just wish all success, I just wish everything good, and అంతే, మంచిగా ఉండాలి, మంచిగా హ్యాపీగా. సో I always wish the best, and whatever little I can be there to just be a moral support or whatever, I will always be there. I wish the team all the very best. Yeah, I wish Nirosha Garu, Nitya, music director Suresh, director Harinath, and United Films. I wish the entire team all the best, and we just launched Nuvu Topura teaser. మీరు టీజర్లో చూసిన దానికంటే సినిమాలో నాకు సుధాకర్ లైన్ చెప్పాడు. ద లైన్ ఇస్ there is lots of drama. I don't know if I should reveal it, but the story is I think it's a superb line that they're dealing with, and you will see more of it in the trailer and stuff, so I think you should wait for more content with this film, and I hope you enjoy this film and support my friend here. నేను యాక్చువల్లీ మనోడు ప్రతి సినిమాకి అంటే ఈవెన్ హిజ్ అదర్ ఫిల్మ్ ఇన్ బిట్వీన్ హీ డిడ్ అ ఫిల్మ్, దానికి కూడా నేను మా ఫ్యామిలీలు అందరూ నేను టికెట్ కొనే చూస్తా. ఐ విల్ ఆల్వేస్ బై ఎ టికెట్ టు హిస్ ఫిల్మ్ అండ్ వాచ్. సో ఐ విల్ నువ్వు తోపురా కూడా మ్యాక్సిమం మా ఫ్యామిలీని తీసుకెళ్ళి టికెట్లు కొని ఐ విల్ వాచ్ ఫర్ యూ. సో ఐ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ యా, థ్యాంక్ యూ.